పప్పుచారులోకి మంచి కాంబినేషన్ మటన్ గీ రోస్ట్ చేస్తున్నానండి. ఇది జర్నీస్కి కూడా బాగుంటుంది, ఏం స్మెల్ రాదు. 2 days అయినా కూడా చపాతీలోకి పూరీలోకి తీసుకొని పోవచ్చు అనమాట. ఇది వెల్కమ్ టు మై ఛానల్ ఎమ్మి రెసిపీస్. ఇక్కడ వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాక ఒక 3 చెంచాలు అంత ఆయిల్ వేసేసుకొని 1/4 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అర్ధ కేజీ మటన్ అన్నాను కదా, సరిపోతుంది. నేను చెప్పే క్వాంటిటీ కరెక్ట్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలా వేయంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయించుకోకుండా ఈ మటన్ వేసేసుకున్నాక బాగా కలపెట్టుకోవాలి. తగినంత సాల్ట్, కొంచెం పసుపు, ఒక 1/4 స్పూన్ అంత కారం పొడి, అర్ధ స్పూన్ అంత ధనియాల పొడి, ఇంకా పెరుగు అట్లాంటివి ఏమి వేయడం లేదు. ఇది వేసుకున్నాక బాగా కలిపెట్టేస్తే కానీ నీళ్ళు ఊరుతాయి అనమాట. మనం మూసిపెట్టినాక మళ్ళీ రెండోసారి చూపిస్తాను, బాగా నీళ్ళు వచ్చేసి ఉంటాయి. ఇందులోకి ఇంకా మరీ ఎక్కువ వేయాల్సిన పని లేదు. ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసేసి ఒక 4 విజిల్ ఇచ్చినామంటే, అంటే మటన్ ఉడికే దాన్ని బట్టి, లేత తీసుకున్నారా ముదురు తీసుకున్నారా దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ నాకు 4 విజిల్లకు పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. కొంచెమే నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు విజిల్ అయిపోయింది, చూపిస్తా చూడండి. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా నీళ్ళు కూడా ఉన్నాయి కదా, అవి మరబెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికింది కదా, అలాగ ఉండాలి. చాలా మెత్తగా ఉడికినప్పుడు, ఎందుకు అంత మెత్తగా ఉడికించుకున్నానంటే మళ్ళీ మనం గీ రోస్ట్ అన్నాగా దాంట్లో వేయించగానే కొంచెం గట్టిగా అవుతుంది ముక్క, సరిపోతుంది మనం జర్నీస్కి. మరి గ్రేవీగా ఉందనుకోండి చెడిపోతుంది. ఇలాగుంటే గిన 2 రోజులైనా పాడు కాదు, మనం పూరీలు చపాతీలో తీసుకుపోవచ్చు. ఇలా కొంచెం సేపు ఆన్ చేసుకున్నాను. నీళ్ళు మిరిపోయినాక మిరాల పొడి కొంచెము, గరం మసాలా పొడి కొంచెం వేసేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కరెక్ట్ సరిపోతుంది ఇంత మాత్రం ఉంటే గిన. చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు వచ్చేసి ప్యాన్లో ఒక 2 స్పూన్లు నిండాగా గీ తీసేసుకొని వేడయ్యాక పచ్చిమిరపకాయలు ఒక 3, ఉల్లిపాయ ఒకటి అన్నమాట. ఉల్లిపాయ ఎందుకు వేయడం లేదంటే మరి స్మెల్ వస్తుందని చెప్పినా కదా, ఉండాలని చెప్పేసి వేస్తున్నాను. ఇలా కొంచెం కరివేపాకు, ఇవి ఎక్కువ వేయించుకోకుండా ఎర్రగా రాకోకుండా అలా 2-3 సార్లు కలబెట్టేసుకొని మటన్ వేసేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. మటన్ వేసుకున్నాక బాగా కలుపుకున్నాక కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమే. నేను ఈరోజు వచ్చేసి సీమంకాయ అంటాం కదండి, దాంతో చట్నీ చేసినాను కొత్తగా వెరైటీగా. ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో చేయలేదు, అది కూడా చాలా బాగుంటుంది. పప్పుచారు, అలాగే సీమంకాయ చట్నీ, మటన్ గీ రోస్ట్ చేసినాను ఈరోజు. నెక్స్ట్ వీడియోలో సీమంకాయ చట్నీ కూడా చూపిస్తాను, తప్పక చూడండి. మరిన్ని మంచి వీడియోస్తో వస్తుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.